6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తత్వమసి ఇది వినడానికి చాలా చిన్న మాటగా ఉంటుంది, అర్థం చేసుకోవడం చాలా కష్టం. నీలో ఉన్న పదార్థం, నాలో ఉన్న పదార్థం, బ్రహ్మాండం, పిండాండం, ఇలా అన్నిట్లోనూ ఉన్నది ఒకటే పదార్థము, అదే భగవంతుడు అన్న విషయం మనం ఎన్నిసార్లు విన్నా దాన్ని ఆచరించటము, అలా చూడటము, ప్రతి ఒక్కరిలో పరమాత్మను చూసి మనము అంతటా నిండి ఉన్న పరమాత్మని గుర్తించటము, ఇవి బహుశా సాధనలో చాలా కష్టం. కానీ అటువంటి సాధన అన్నది అలవాటు చేయిస్తూ తాను కూడా ఆ సాధనలోనే ముందుకు వెళుతూ ఎంతో మందికి ఎంతో ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ అసలు మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి అనేటట్టుగా నేర్పిస్తూ ఎన్నో చక్కని విషయాలను ప్రతి నిత్యం పంచుకుంటున్న శ్రీ ప్రణవానంద ప్రభుజీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈరోజు ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలు మనం తీర్చుకుందాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? భగవంతుడి దయ. ప్రభుజీ, భగవంతునివి బోల్డ్ అన్ని అవతారాలు. అయితే శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ముఖ్యంగా దశావతారాలు అని అనుకున్న ప్రతినిత్యము మన కోసం, భక్తుల కోసము, దుష్ట సంహారం కోసము వివిధ రూపాలు దాలుస్తూ ఉంటారు. అంటే ఈ క్రమంలోనే మనకి సాలగ్రామము అని మనం వింటూ ఉంటాం. అంటే అది కూడా చక్కగా రాయి, కానీ రాయి కాదు, రాళ్లల్లోనే ఉంటుంది అని అంటూ ఉంటారు. ఈ సాలగ్రామాన్ని పోల్చుకోవడం, లేకపోతే పూజ చేయటం, ముఖ్యంగా దానం చేయటం, వీటి వెనక దాగి ఉన్న విషయాలేమిటి? శాలగ్రామం సాక్షాత్తుగా విష్ణు స్వరూపము అని అంటారు. మనం ఏదైనా మూర్తి లోపలికి భగవంతుని ఆవాహన చేస్తాం, మంత్రం ద్వారా ఆవాహన చేసి ఆరాధన చేస్తామన్నమాట. కానీ శాలగ్రామానికి ఆవాహన అవసరం లేదు. అని సాక్షాత్తుగా పరమాత్మ యొక్క స్వరూపమే, సాక్షాత్తుగా భగవంతుడి యొక్క స్వరూపం. ఇవి నేపాల్లో గండకీ అనే ప్రదేశంలో, గండకీ నది ప్రవాహంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలా శ్రద్ధగా శాలగ్రామాన్ని ఎలా ఆరాధన చేయాలి, చాలామంది తెచ్చేసుకుంటూ ఉంటారు శాలగ్రామాన్ని. అలా తెచ్చుకోకూడదు. మన గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి. వాళ్ళ చేతుల ద్వారా మనం శాలగ్రామాన్ని నువ్వు ఆరాధన చెయ్యి అని కానీ మనకిస్తే ఇప్పుడు మనం ఆరాధన చేసుకోవాలి. శాలగ్రామాన్ని ఆరాధనలో చాలా నియమ నిష్టలు ఉంటాయి. మా ఆలయంలో ప్రతిరోజు శాలిగ్రామ ఆరాధన ఉంటుంది. అయితే మాకు కూడా వారానికి ఒక రోజు వస్తుందండి మరి శాలిగ్రామ ఆరాధన చేయడానికి. అప్పుడు సుమారుగా 4.5 గంటలు పడుతుంది శాలిగ్రామ ఆరాధన చేయడానికి. కాబట్టి విశేషమైన పూజాధికారులు శాలిగ్రామ మూర్తికి చేస్తారు. ఇప్పుడు మనకి కార్తీక పౌర్ణమికి, ఈ ఉత్థాన ద్వాదశికి శాలిగ్రామ తులసి వివాహం అని కూడా చేస్తూ ఉంటారనమాట. తులసీదేవి ఒక అనుగ్రహం అనుకోండి, వారి వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటారు, అవతరిస్తూ ఉంటారు. కాబట్టి శాలిగ్రామ ఆరాధనకి చాలా నియమాలు ఉన్నాయి. ఎవరు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఏమి నివేదన చేయాలి, మనకి చాలా రూల్స్ ఉంటాయి. మనకి శాలిగ్రామాన్ని ఎడమ చేతితో కూడా పుట్టుకోరాదు. ఒక పట్టు వస్త్రాన్ని పెట్టుకొని పట్టు వస్త్రంతో మాత్రమే శాలిగ్రామాన్ని పుట్టుకోవాలన్నమాట. దాని తర్వాత అన్ని న్యాచురల్ వస్తువులతో స్వామికి ఆరాధన చేయటం ఉంటుంది. మా ఆలయాలలో విశేషంగా శాలిగ్రామ ఆరాధన, అర్చనలు అనేవి కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనము మూర్తులను, భగవంతుడి యొక్క మూర్తిని తెచ్చి ఆవాహన చేసి అలంకరణ చేసుకొని ఆరాధన చేసుకోవటం శ్రేష్టం. శాలిగ్రామ ఆరాధన మన గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం చేయాలి. మరి శాలిగ్రామ దానం చెయ్యాలి అని అంటుంటారు కదా, శాలిగ్రామంలో దానం చేస్తే మంచిది అంటారు. అటువంటి సమయంలో అలా మనం తీసుకుని ఇవ్వచ్చా? అలా చేయకూడదు. ఎవరికి ఇవ్వాలి అని అంటే, ఎవరైతే శాలిగ్రామాన్ని సేవ చేసే యోగ్యత ఉన్నదో, ఎవరైతే ఆ శాలిగ్రామాన్ని చాలా బాగా సర్వీస్ చేస్తారు అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఇవ్వాలి. కాబట్టి శాలిగ్రామాన్ని ఊరికే పుణ్యం వస్తుంది కదా అని షాప్లోంచి కొనుక్కొని వేరే వాళ్ళకి ఇచ్చేయకూడదు అనమాట. దాంట్లో ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయితే స్వామివారు అంటే ఇలా ఈ రూపంలోనే రావడానికి ఏమైనా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒకసారి బృందాదేవి తులసి మహారాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ భగవంతుడిని ఒక రాతి రూపంలో ఉండు అని చెప్తుందనమాట. అప్పుడు భగవంతుడి యొక్క స్వరూపము రాతి రూపంలో గండకీ నది ప్రవాహ ప్రాంతంలోకి వచ్చేస్తారు. కాబట్టి ఆ గండకీ శిలలే శాలిగ్రామ మూర్తులు అని అంటారు. అందులో రకరకాల శాలిగ్రామ, ఇప్పుడైతే ఏది ఒరిజినల్ శాలిగ్రామం అని కూడా చెప్పడం చాలా కష్టం. దాంట్లో చాలా చిహ్నాలు ఉంటాయి. ఒక బంగారు రేకు ఉంటుంది, చక్రాలు ఉంటాయి, యంత్రములు ఉంటాయి. దాన్ని బట్టి ఏ రూపంలో ఉంటుంది అని నిర్ధారణ చేస్తారనమాట. కాబట్టి
శాలిగ్రామాలు చాలా విశేషమైన శక్తితో ఆ విష్ణు స్వరూపంగా మనం ఆరాధన చేస్తాం. నర్మదా శిలలు శివస్వరూపంగాను, గండకీ శిలలు విష్ణు స్వరూపంగా శాలిగ్రామ రూపంలో మనం ఆరాధన చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనం పూజ చేసుకోవాలన్నా కూడా గురువు గారి యొక్క ఆధ్వర్యంలో లేకపోతే ఆలయాలకు వెళ్ళి గ్రహము వారి యొక్క ఆధ్వర్యంలో వారు చెప్పిన విధానంగా మాత్రమే శాలిగ్రామాన్ని ఆరాధన చేయాలి. దాంట్లో కూడా చాలా నియమాలు ఉన్నాయి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అవన్నీ మన సద్వైష్ణవ ఆచార్యులని ఆశ్రయించినప్పుడు చెప్తారు. ఈ వ్రతాలకు సంబంధించి కథలు అయితే కార్తీక పురాణం కానీ లేకపోతే ఇంకేమైనా అందులో ఒక మాట వింటూ ఉంటాం, అంటే ఈ పుణ్యం ఏదైతే చేసుకున్నామో దాన్ని ధారపోయటము, అలా పుణ్యాన్ని ధారపోసినట్లయితే వేరే వాళ్ళకి ఆ పుణ్యము మనం అప్పచెప్తున్నాం కాబట్టి వాళ్ళకున్న కష్టమో లేకపోతే బాధో లేకపోతే ఏదైనా శాపమో అది తీరిపోతుంది అన్నట్టుగా కథల్లో వింటూ ఉంటాం. నిజంగా ఇలా సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో అది మనం ధారపోయటం అంటే ఏమిటి? నిజంగా మన పుణ్యం అలా పనికొస్తుందా? అంటే భగవంతుడికి ప్రార్థన చేయటం, కృష్ణ నేను ఏదన్నా మంచి పని చేసుంటే నా నా దాని యొక్క ఫలితం అంతా ఈ భక్తుడికి ఇవ్వు లేదా ఆ వ్యక్తికి ఇవ్వు, ఆయన ఆ ఆపద నుంచి గట్టెక్కించు అని ప్రార్థన చేయడం వరకు మన బాధ్యత అండి. అది చేయాలా లేదా అని పరమాత్మ చేతిలో ఉంటుంది. ఎందుకంటే అందరిది కూడా మీరు చూడండి, ఎవ్రీబడి హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అని అంటారు. ఇప్పుడు చూడండి, మనం తిని ఇప్పుడు నా శక్తి అంతా పక్కనోడికి రావాలంటే వస్తుందా అండి? వాడు తిననంత వరకు రాదు కదండి. మనం ప్రయత్నం చేయొచ్చు, మనం వారి కోసం మంచిని కాంక్షించవచ్చు. అది ధారపోయేయటము అని అంటే మనం కాంక్షిస్తున్నాం మంచి, అరే ఈ వ్యక్తికి ఇలా మంచి చేయి పరమాత్మ. మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారట. వారిద్దరు స్నేహితులు నడుచుకుంటూ అరణ్యంలోకి ఒక ట్రిప్కి వెళ్ళారట అండి. ఒక స్థానం వచ్చాక ఈ ఇద్దరు స్నేహితులు అనుకున్నారంటే నువ్వు ఇటువైపు వెళ్తే నేను అటువైపు వెళ్తాను అని విడిపోయారట. ఈయన నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఇంకొక స్నేహితుడు నడుస్తూ ఉంటే చాలా ఆకలిస్తుంది అనమాట. అరే నాకు అన్నం దొరికితే బాగుండు కదా అని అనుకునే లోపల కళ్ళు తెరిచి చూడంగానే ఒక పెద్ద ప్లేట్ నిండా ప్రసాదం వచ్చిందట. బ్రహ్మాండంగా తిన్నారట. చాలా నిద్ర వచ్చిందట. తినంగానే నిద్ర వస్తుంది కదండి, పడుకుంటే బాగుండు అనగానే ఒక మంచి ఒక గుడిసెలాగా వచ్చి దాంట్లో బెడ్ అవన్నీ కనిపించాయట. సరే అని పడుకొని ఆలోచిస్తున్నట్టే, అబ్బా నేను ఎంత పెద్ద భక్తుడిని, ఇలా అనుకోగానే భగవంతుడు అన్నీ తీర్చేస్తున్నాడు అని అనుకోగానే భగవంతుడు ప్రత్యక్షమై చెప్పారట, అయ్యా నువ్వు పెద్ద భక్తుడివి కాదు, నీ స్నేహితుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫ్రెండ్కి మంచిగా చేయి తండ్రి, నా ఫ్రెండ్కి బాగుండేటట్టు చూడండి, ఆయనకి ఏం కష్టం కాకూడదు అండి అని ప్రార్థన చేస్తుంటే ఆయన ప్రార్థన చేయడం వల్ల నీకు మంచి చేస్తున్నాను నేను అని అన్నట్టు. కాబట్టి మనం ఎప్పుడైనా భక్తి జీవితంలో ముందుకెళ్తున్నాము అని అంటే ఎవరో మన కోసం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, ఎవరో మన కోసం భగవంతుడికి మొక్కుకుంటున్నారు కాబట్టి తప్పకుండా మనం వీ హ్యావ్ టు విష్ వెల్ ఫర్ ఎవ్రీబడి. అందుకే సనాతన ధర్మంలో మనం పూజ అయిపోగానే ఏమంటారు, సర్వే జనా సుఖినో భవంతు అంటే. అంతే కదండి. ఈ పూజ యొక్క ఫలితాన్ని ఏమంటున్నాం, పరమాత్మ నేను ఈ ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా, భగవంతుడు అన్నారు అనుకోండి, ఇంత బాగా పూజ చేస్తా, ఏం కావాలి నీకు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎంత ఉదాత్త భావన చెప్పండి. మనము శ్రీ మహావిష్ణువుని కొలుచుకునేటప్పుడు దామోదరుడు అనే ఒక నామం ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువ వింటూ ఉంటాం, ఎందుకంటే అధిదేవత అని. అయితే ఈ దామోదర లీల కథ అందరికీ తెలిసిన అందులో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తారు. యశోదమ్మ తాడుతో కట్టేస్తుంది అని అనుకున్నప్పుడు ఒక 2 అంగుళాలు తక్కువ అవుతుంది, మళ్ళీ ఆవిడ ప్రయత్నం చేస్తోంది, మళ్ళీ తక్కువ అవుతుంది అని. దీనికి సంబంధించి మనం దీన్ని ఎలా చూడాలి? భగవంతుడు ఎప్పుడు లొంగిపోతాడు? దామోదర లీల చాలా విశేషమైన అండి. దామము ఉదరమునందు కలిగిన కృష్ణుడు అని అంటారు. చూడండి, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఏ లోకం పైన ఓ పెద్ద సింహాసనం పైన ఉన్నాడు అని చెప్తే దానికి మనకి ఏం లాభం అండి. ఆయన అక్కడ ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నా బాగానే ఉండండి. కానీ కృష్ణుడు ఎటువంటి వాడు అని అంటే, అంతా భగవంతుడైనా సరే నీ దగ్గరకు వస్తాడు, నీవు కట్టేస్తే కట్టబడిపోతాడు భక్తి ద్వారా. ఇది భక్తి యొక్క మహాత్మ్యం. యశోద అంటే యశస్సుని ఇచ్చున్నది అని అర్థం. కీర్తిద అంటే కీర్తిని ఇచ్చున్నది అని అర్థం. కృష్ణుడికి యశస్సునిచ్చిందట యశోద. ఏం యశస్సునిచ్చిందో తెలుసా అండి? భక్తుల చేతిలో కట్టబడిపోతావు అనే యశస్సుని కృష్ణుడికి ప్రదానం చేసిందంటే దామోదర లీల ద్వారా. మనకి ఒక క్లుప్తంగా దామోదర లీల చెప్తాను. ఒకసారి యశోదమ్మ అన్ని కంప్లైంట్స్ వింటుంది, కృష్ణుడు అక్కడ దొంగతనం చేస్తున్నాడు, ఇక్కడ దొంగతనం చేస్తున్నాడు అంటే యశోదమ్మ అనుకున్నదట, అరే ఇంత వెన్నుంది, ఇంత పాలున్నాయి, ఇంత పెరుగున్నాయి, ఇంత నెయ్యి ఉంది, కానీ వీడు ఎందుకు బయటికి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు అంటే మనం తయారు చేసే వాళ్ళు బాగా తయారు చేయట్లేదేమో, నేనే చేస్తా అని ఆవిడే స్వయంగా వెళ్ళి పాలు పితికిందట. ఆవిడే స్వయంగా పాలను తీసుకొచ్చి, అది కూడా ఎటువంటి పాలు అని అంటే పద్మగంధ అనే ఒక విశేషమైన పాలు. అవి ఎటువంటివి అని అంటే ఆ పాలలో నుంచి తామర పువ్వు యొక్క వాసన వచ్చేదట, పద్మగంధ అని పేరు. అయితే ఆ పాలు తీసుకొచ్చి ఆవిడే స్వయంగా కాచి దాన్ని తోడేసి
పెరుగు చేసి పెరుగుని చిలుకుతూ వెన్న తయారు చేస్తూ ఉందన్నమాట. ఎలా తయారు చేస్తుంది అంటే చేతులు చిలుకుతూ ఉన్నాయి. తర్వాత మనస్సు నుంచి కృష్ణుడిని స్మరిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు అని స్మరించటమే కాకుండా పాడుతూ ఉందన్నమాట కృష్ణుడి యొక్క లీలలన్నీ. భక్తిలో 3 ముఖ్యమండి. భగవంతుడి పైన ప్రేమ ఉన్నప్పుడు మనకి మన కర్మను వదులుకోకూడదు. బృందావనంలో బ్రజవాసులందరూ కూడా కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. వాళ్ళు గోరక్ష, గోవులతో వచ్చే పదార్థములు తయారు చేయుట, వాటిని వితరించుట, ఇదే వాళ్ళు చేసే పని అనమాట. యశోదమ్మ మిగతా గోపికలందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండేవారు. చేస్తూ ఉన్నప్పుడు భక్తి అంటే ఏంటి అంటే మనం చేసే కర్మ, మనం చేసే డ్యూటీ, మనకుండే బాధ్యతలు, వీటన్నిటిలో ఒక 2 ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఏంటో తెలుసా అండి? భగవంతుడు కోసం చేయుట, భగవంతుడిని తలుచుకుంటూ చేయుట. యశోదమ్మ వెన్న తీస్తుంది, వెన్న తీయటం గోపికల యొక్క డ్యూటీ. కానీ ఎవరి కోసం తీస్తుంది? కృష్ణుడి కోసం తీస్తుంది. ఎలా తీస్తుంది? కృష్ణుడిని స్మరించుకుంటూ కృష్ణ నామాన్ని చెప్తూ తీస్తుంది. అంతే అండి. మనం అన్ని బాధ్యతలను చేయొచ్చు, భగవత్పరమై భగవంతుడి కోసం భగవంతుని తలుచుకుంటూ చేయాలంతే. అయితే ఇలా చేస్తుంది. కృష్ణుడు లేచాడు, ప్రొద్దున పూట లేచాడు. అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు పాలు కావాలి అన్నాడు. సరే నాన్న నీకు పాలు ఇస్తాను అని పాలు తాగిస్తుంది. అంత లోపల కిచెన్ లోపల నుంచి పాలన్నీ కూడా పొంగిపోతూ ఉన్నాయన్నమాట. చూడండి, మీకు ఈ అనుభవం ఉందో లేదో, అంతసేపు నించొని ఇలా తిరగంగానే పాలు పొంగిపోతాయి. పాపం ఈ యశోదమ్మ ఎంతసేపు బాగానే ఉన్నాయి ఈ పాలు, కానీ ఎప్పుడైతే కృష్ణుడు పాలు తాగడానికి వచ్చాడో అప్పుడే పొంగిపోతున్నాయి అనమాట. మన ఆచార్యులు చెప్తారు ఎందుకు పాలు పొంగాయి అని చాలా రూల్స్ చెప్తారనమాట, కారణాలు చెప్తారు. ఏంటి అని అంటే పాలు అనుకున్నాయట, నేను ఇంత కాగుతున్నాను, ఇంత మరుగుతున్నాను, కింద ఇంత వేడి పెట్టారు నాకు, నేను అనుకున్నాను కృష్ణుడు నన్ను తాగుతారేమో, నన్ను వదిలేసి యశోదమ్మ పాలు తాగిస్తున్నా, నా జీవితం వ్యర్థం అనుకున్నాయంటే పాలు. ఇంకో కారణం ఏంటి అంటే, అరే కృష్ణుడిని స్మరించుకుంటేనే తాపం పోతుంది, వేడిపోతుంది అని అంటారు. కృష్ణుడిని దర్శనం చేస్తున్నా అయినా సరే నా వేడిపోవట్లేదు ఏంటి అని. ఇంకొకటి అంటారు, కృష్ణుడికి సేవ చేయాలి అని ఆ పాలకి ఎంత త్వరత ఉందట అంటే అవి దుంకేస్తున్నాయట, నేను కూడా కృష్ణుడికి వెళ్తాను, నేను కూడా కృష్ణుడికి సేవ చేస్తాను. అంత లోపల యశోదమ్మకి మాడిన వాసన వచ్చింది, కృష్ణుడిని వదిలేసి లోపలికి వెళ్ళి ఆ కుండని దించి కింద పెట్టేసింది. మీరు చూడండి, చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఒక కుండ పాలను కాపాడడానికి వెళ్ళింది యశోదమ్మ, కానీ ఆ ప్రయత్నంలో మొత్తం ఇంట్లో ఉండే పాలన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి. ఎందుకు? కృష్ణుడు ఒక రాయి పట్టుకొని మొత్తం పాలనన్నింటినీ కూడా ఇరగొట్టేసి మొత్తం పాలని కింద పడేశాడు, వెన్న మొత్తం కింద పడేశాడు, పెరుగు మొత్తం కింద పడేశాడు, నెయ్యి మొత్తం కింద పడేశాడు. యశోదమ్మ అనుకుందట, అయ్యో ఎంత అల్లరి పిల్లోడు వీడు, ఎంత అల్లరి చేస్తున్నాడు, ఇంకా అల్లరికి ఎక్కడైనా పులి స్టాప్ పెట్టాలి అని కృష్ణుడు వెనకాల పరిగెత్తుతుందట. కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, యశోదమ్మ పరిగెత్తుంది, కృష్ణుడు పరిగెత్తుంది, యశోదమ్మ పరిగెత్తుంది. యశోదమ్మ తల నుంచి పూలు పడిపోయాయి. మన ఆచార్యులు చెప్తారు, పూలు ఎందుకు పడిపోయాయి అని అంటే, కొన్ని పూలు అనుకున్నాయట, అమ్మో ఇంత ప్రయత్నం చేస్తుంది యశోదమ్మ, ఆవిడికి ఇంకా బర్డెన్ అవ్వకూడదు మనం అని కొన్ని పూలు పడిపోయాయి. కొన్ని పూలు అనుకున్నాయట, ఈమె కర్ర పట్టేసుకొని కృష్ణుడి వెనకాల పరిగెత్తుతుంది, కొట్టేస్తుందేమో, ఈవిడికి వచ్చే పాపంలో మేము భాగ్యస్వామ్యం పంచుకోవద్దని ఇంకొన్ని పూలు కింద పడిపోయాట. అలా కానీ యశోదమ్మ ప్రయత్నం చేసింది, ఎంత ప్రయత్నం చేసినా కృష్ణుడు మాత్రం దొరకలేదు. అందరు గోపికలు మమ్మల్ని పట్టుకోమంటావు కదా, మమ్మల్ని పట్టుకోమంటావు కదా, ఇప్పుడు చూడు పట్టుకో చూద్దాం కృష్ణుని అని ఏడిపిస్తూ ఉంటే పాపం ఆవిడ చాలా వినయంగా చాలా బాధతో, కృష్ణ కట్టబడు, అందరూ చూస్తున్నారు అని అనేసరికి ఆవిడ తాడు తెస్తుంది కడుతుంది, తాడు తెస్తుంది కడుతుంది, 2 అంగుళాలు తక్కువ పడుతున్నాయి, కాడు తెస్తుంది కడుతుంది, 2 అంగుళాలు తక్కువ, తాడు తెస్తుంది కడుతుంది, 2 అంగుళాలు. వాళ్ళ ఇంట్లో ఉండే ఆవులకు ఉన్న తాళ్ళన్నీ కట్టేసింది, మిగతా గోపికల దగ్గర ఉన్న తాళ్ళన్నీ కట్టేసింది, అయినా సరే కట్టబడలేదు. చివరికి ఆ ప్రార్థన చేసినప్పుడు కృష్ణుడు కట్టబడ్డాడు. 2 అంగుళాలు తక్కువ వచ్చింది అని అంటారు. ఏంటి ఆ 2 అంగుళాలు అంటే, భగవంతుణ్ణి పొందడానికి మన ప్రయత్నం, భగవంతుడి యొక్క కృప, ఈ 2 జోడవ్వాలండి. కేవలం ఏదో చాలామంది అంటుంటారు, భగవంతుడు కరుణిచ్చినప్పుడే కరుస్తాడు. కాదయ్యా, నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి యొక్క కృప వస్తుంది. అంతేకాని నా ప్రయత్నం, నా సాధన, నేను ఇది చేసినందుకు భగవంతుని పొందా, సారీ సార్, దట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. కేవలం భగవంతుడి యొక్క కృప పైన కేవలం భగవంతుడి యొక్క కృప వస్తుంది వెయిట్ చేయకు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, భగవంతుడి యొక్క కృప కూడా కావాలి. అలా అని నా ప్రయత్నంతో సాధించాను అనుకోకు, నీ ప్రయత్నం ఎంతైతే ముఖ్యమో భగవంతుడి యొక్క కృప అంతే ముఖ్యము. అది దామోదర లీల యొక్క అంతరార్థం. ఆ లీల జరిగింది దీపావళి రోజున. అందుకే ఈ నెల మొత్తం కూడా కార్తీక దామోదరము వ్రతము అని అంటారు. దామోదరుడికి విశేషంగా దామోదర అష్టకము అని ఒక అష్టకం ఉంటుంది.
దాన్ని పారాయణ చేయుట, అలానే దామోదరుడికి నేతి దీపాలు సమర్పణ చేయుట, ఇవన్నీ చాలా విశేషం అనమాట. అంటే మనకి చాలా సులభంగా లొంగిపోవడానికి పరమాత్మ సిద్ధంగా ఉంటారు, మన ప్రయత్నం మనం చేయాలి. అంతే. చాలా సందర్భాలలో ప్రభుజీ మనము ఏదైనా తప్పు చేశాము అని తర్వాత అనుకుంటూ ఉంటాం. ఈ ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాప భావన ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. అయితే పాపము అనే మాట కూడా వింటూ ఉంటాం. మరి అటువంటి సమయంలో అంటే తెలుసుకున్న తర్వాత మనము ఈ పాపాన్ని పోగొట్టుకోవచ్చా? అంటే దానికి ఏమైనా సాధనలు ఉన్నాయా తెలుసుకున్న తర్వాత? అలాంటి సాధన ఏమైనా ఉంటుందా? మనకి ఒక విషయం చెప్తారు, టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్ వాష్ అవే సిన్ అని అంటారు. అంటే పశ్చాత్తాపంతో కూడిన కన్నీళ్ళు ఎప్పుడైతే మనం భగవంతుని ముందు పెట్టుకుంటామో, తండ్రి తెలియక చేసిన తప్పు నన్ను క్షమించు అని ప్రార్థన చేసినప్పుడు పోతాయండి. కానీ ఎప్పటి వరకు పోతాయి? ఎప్పటి వరకు అయితే మళ్ళీ ఆ మిస్టేక్ చేయనంత వరకు. మా గురువులలో ఒకళ్ళు అంటారు అనమాట, యూ కెన్ డూ సెవరల్ మిస్టేక్స్ బట్ డు నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్ అని అంటారు. మనిషి తప్పులు చేస్తూ ఉంటారండి, కానీ ఈ యొక్క తప్పు తెలుసుకున్నాక దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. అది నిజమైన మంచితనము అని అంటే, మనుష్యత్వము అని అంటే. కాబట్టి భక్తి జీవితంలో ఎప్పుడైనా మనకి తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగిందనుకోండి, భగవంతుడికి శరణాగతి చేయాలి. కృష్ణ, నేనేంటో నాకు అర్థమైంది, ఈ తప్పు ఇంత సులభంగా లోపడిపోయానే, నువ్వు నన్ను తండ్రి నీ యొక్క శక్తి నాకు ఇంకా కావాలి, నేను ఇంకా మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ఆ ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, టీయర్స్ ఆఫ్ సిన్సియర్ రిపెంటెన్స్ వాష్ అవే ద సిన్. కడిగిపోయింది. ఎప్పటి వరకు? మళ్ళీ ఆ మిస్టేక్ చేయనంత వరకు. ఆ మిస్టేక్ మళ్ళీ చేసామనుకోండి, ఈ మిస్టేకే కాదు, మిగతా చేసిన తప్పుల పాపం అంతా కూడా మళ్ళీ వచ్చి రెడీగా అక్కడ హాజరు వేస్తుంది అనమాట. భగవంతుని మోసం చేయలేమండి మనం. కొంతమంది అనుకుంటారు, నేను వారం అంతా పాపాలు చేసి సండే రోజు వెళ్ళి కడిగేసుకుంటానని. అలా అవ్వదండి. మన స్వామి వేరే వాళ్ళని ఫూల్ చేయొచ్చేమో, మన దగ్గర అది చెల్లదు. మన స్వామి ఈజ్ వెరీ కాన్షియస్. ఆయన మిస్టేక్స్ని క్షమించడానికి రెడీగా ఉంటాడండి పరమాత్మ. ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తాడు, అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిఫార్మేషన్. అంతేకాని నేను తప్పులు చేసి ఆయన క్షమించి, నేను తప్పులు చేసి ఆయన క్షమించి, దానివల్ల ఏం లాభం ఉందండి? మనం మారటం ముఖ్యం కదా. అందుకే పరమాత్మ ఒక కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టాడు. ఎప్పటి వరకు? నువ్వు మళ్ళీ ఆ రిపీట్ చేయడానికి. ఇలా యాడ్స్లలో వచ్చినట్టు ఫాస్ట్గా వెళ్ళిపోలేదు. అదే పెద్ద హోర్డింగ్ అనమాట, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్, కింద క్షమించబడు నువ్వు అని ఆయన రాశాడు. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అంటే ఎక్కువగా ఇదే వింటూ ఉంటాం, పాపాలు పోతాయి, పాపాలు పోతాయి. ఆ మాట వింటే అందరూ అది ఒక, ఈ పూజ చేస్తే పాపం పోతుంది, ఇలా స్నానం చేయండి పాపం పోతుంది. పాపం పోతుందండి, పాప ప్రవృత్తి పోవటం ముఖ్యం. పాపం పోయిందనుకోండి ఏం లాభం? పాపం పోయితే రేపు ప్రొద్దున అదే పాపం మళ్ళీ చేస్తాం, మళ్ళీ ఆ పాపం వచ్చి చుట్టుకుంటుంది కదా. పాపం పోయింది, కానీ పాప ప్రవృత్తిని తీసేదే భగవద్భక్తి మార్గం. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో మన లోపల ఉండే పాప ప్రవృత్తి, చెడు చెయ్యాలి అనే ప్రవృత్తి ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. అది ముఖ్యం. ప్రభుజీ, మనం చాలా వ్రతాలు లేకపోతే దీక్షలు గురించి వింటూ ఉంటాం. ఉదాహరణకి చాతుర్మాస్య దీక్ష తీసుకుంటే అది ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ. అయితే ఆ వ్రత పద్ధతులు లేకపోతే పూజలు వాటి గురించి వింటూ ఉంటే ఒక్కొక్కసారి అయ్యో బాబా ఇవి చేయలేం కదా అని చాలామంది చెయ్యలేమేమో అని తప్పించుకుంటూ ఉంటారు. అయితే అలా కాకుండా అంటే ఒక వ్రతమే, ఒక పూజే చెయ్యాలా లేకపోతే ఈ యజ్ఞమే చెయ్యాలా అని కాకుండా భగవంతునికి సమీపంగా ఎలా వెళ్ళవచ్చు? కొంతమంది ఉపవాసాలు కూడా చెయ్యలేరు. మరి అటువంటి పరిస్థితుల్లో సాధన ఎలా ఉండవచ్చు? ఋతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త కేశవం. అన్నీ పట్టించుకో, ఎన్ని చేయగలిగితే అన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఏకాదశి రోజు మీరు నిర్జల వ్రతం చేస్తున్నాం. ఇప్పుడు మేము నిర్జల వ్రతం చేయగలిగితే చేయండి, లేదండి మేము ఫలాహారం తీసుకుంటాం, పళ్ళు పాలు తీసుకుంటాం, తీసుకోండి. ఏంటి ఏకాదశి రోజు నియమం? ధాన్యాన్ని ముట్టుకోకూడదు, అన్నం పప్పు ఇవన్నీ తినకూడదు. అవి కాకుండా ఏదైతే ఉపవాసానికి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయో వాటిని స్వీకరించవచ్చు. నిర్జల చేయగలిగారు అనుకోండి, నిర్జల చేయండి. నిర్జల వేయలేమండి ప్రభుజీ, మేము పండ్లు తింటాం, పండ్లు తినండి. లేదండి పాలు కూడా తాగండి, పర్వాలేదు. అంతేకాని నేను అన్నమే తినాలి అని, అన్నం తినకపోతే బ్రతకలేను అని అంటే ఇది కండిషనా లేదా వాళ్ళ మనసులో కనిపిస్తుందా చెప్పండి? కాబట్టి అలా ఉండదు కదా. కాబట్టి ఎంత వీలైతే అంత మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదు అన్నప్పుడు అన్ని వేళలా అన్ని అవస్థలలో మనం చేయాల్సింది భగవంతుడికి శరణాగతి, భగవంతుడికి భక్తి సమర్పణ. అన్నిటికంటే కలియుగంలో అన్నిటికంటే
ఈజీగా భగవంతుడి యొక్క అనుభూతిని పొందే మార్గం ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామాన్ని, ఈ హరే కృష్ణ నామం ఏదైతే ఉందో, కృష్ణ రామ నామం ఏదైతే ఉందో అని చక్కగా నిరంతరం మనం స్మరణ చేసుకుంటూ వెళ్ళిపో ఉండొచ్చు. కాబట్టి నా వయసు వల్ల, నా ఆరోగ్యం వల్ల ఇది చేయలేకపోతున్నా, అది చేయలేక బాధపడకండి. అందరూ ఏది ఉన్నా సరే భగవన్నామం చెప్పడంలో ఏం ప్రాబ్లం అండి. కాబట్టి భగవన్నామం చెప్పుకోవాలి. మనము కొన్ని పుణ్యక్షేత్రాలు గురించి వింటూ ఉంటాం. అయితే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తే విశేషమైన ప్రయోజనం లేకపోతే పుణ్యం వస్తుంది అని వింటూ ఉంటాం. అంటే నిజంగానే కొన్ని విగ్రహాలలో లేకపోతే ఆ ప్రదేశాలలో ఆ శక్తి నిక్షిప్తమై ఉంటుందా? అలా పుణ్యక్షేత్ర దర్శనాలు అన్నవి ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకో విషయం చెప్పాలి, ఎవరైనా చెప్పారనుకోండి ఈయన చాలా పవర్ఫుల్ దేవుడు అంటే మేము అక్కడికి వెళ్ళామండి. ఎందుకంటే మనకి వీ డు నాట్ వాంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ గాడ్. ఆయనకి ఇది ఇలా చేసేస్తాడు, అలా చేసేస్తాడు. కొంతమంది టీవీ ఛానల్లో ఇదే పనిగా ఈ క్షేత్రం అది, అక్కడికి వెళ్తే ఇదైపోతుంది అదైపోతుంది. వీఆర్ నాట్ కన్సర్న్. భగవంతుడు నాకేమైనా ఇస్తాడంటే ఆ ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం లేదు. భగవంతుడికి నేనేమన్నా చేయగలుగుతాను, అలాంటి ప్రదేశం ఏదని చెప్పు, అందులో ఫస్ట్ ఉంటాను నేను వెళ్ళడానికి. కాబట్టి ఇలాంటివన్నిట్లో మోసపోకూడదండి. మనకు అవసరం లేదు, ఉండనివ్వండి. ఆ స్వామికి ఎన్ని శక్తులైనామండి, మనకు శక్తితో సంబంధం లేదు. మనకి ఆయన యొక్క ప్రేమతో సంబంధం. ఆయనకి నేనేం చేయగా, ఆయన శక్తి గురించి ఎవరికి తెలియదండి. బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించిన వాడు ఆ రూపంలో ఇంత శక్తి ఉండాలి. అరే నువ్వు బ్రతుకుతున్నావంటే స్వామి శక్తి వల్లే కదా. కాబట్టి ఆయన శక్తి మళ్ళీ ఆయన ఏదో శక్తి ప్రదర్శన చేసి నా దగ్గరికి రా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మన మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏ దేవుడికి ఏ శక్తి ఉందని చూడటం కాదు, నీ శక్తిని మొత్తం యూజ్ చేసి భగవంతుడికి సేవ చేస్తున్నావా అనేది ముఖ్యం. కాబట్టి వీ షుడ్ నాట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ ఆఫ్ ఈయన చాలా పవర్ఫుల్, ఆయన చాలా పవర్ఫుల్. ఎవరైనా సరే మనకి భగవంతుడే. అక్కడ ఆలయంలో ఉన్నాడు అని అంటే ఇంత ఆలయంలో ఉన్నా సరే పరమాత్మనే. ఆయన కార్యాలు. ఇప్పుడు మేము ఆదిలాబాద్లో వడ్డాడి అనే ఒక చాలా మారుమూల గ్రామంలో ఒక లక్ష్మీ నరసింహస్వామి పుట్ట రూపంలో వెలిసిన స్వామి వారి దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నా. అక్కడ ప్రవచనం చెప్పాం. ఆ ఊర్లో వాళ్ళని చాలా అమాయకపు ప్రజలందరూ కూడా పత్తి ఇది చేస్తూ ఉంటారు, ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. రైతులందరూ కూడా వచ్చి కూర్చొని చెప్పాను అనమాట, మీకు భక్తి ఒకళ్ళు అడిగారనమాట, మోక్షాన్ని ఎలా సాధించాలి, మోక్షం మీ పక్కనే ఉన్నది, ఈ ఆలయంలో సేవ చేయండి, భగవంతుడికి సేవ చేయండి. భగవంతుడి నుంచి మోక్షం అడగాల్సిన అవసరం లేదు. భగవంతుడి యొక్క సేవనే మోక్ష స్థితి. మోక్షం వెళ్ళి ఏం చేస్తాం, వైకుంఠంలో సేవనే కదా చేసేది, అది ఈ ఆలయంలో చేయండి, పరమాత్మ అక్కడే ఉన్నాడు కదా. కాబట్టి మనకి పవర్తో ఏం సంబంధం లేదండి. మనకి మన పవర్ని భగవంతుడి యొక్క సేవలు యూజ్ చేస్తున్నాం. ఇదే మానవుడికి కావాల్సింది. మనం వింటూ ఉంటాం, ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనిషి జన్మ వస్తుంది అని. ఇక్కడే మన సాధన ఎలా ఉంటే దాన్ని బట్టి ఇంకొక జన్మ అన్నది ఉంటుందని. నిజంగానే ఇలా కర్మలు బట్టి జన్మలు ఉంటాయా? ఈ జన్మ సాధన మళ్ళీ ఎటువంటి జన్మ రావడానికి ఇది సహాయపడుతుంది? అంతేకాదండి, భగవద్గీతలో పరమాత్మ ఈ విషయాన్ని చెప్పారు. నువ్వు ఏదైతే భావిస్తావో, నువ్వు దేనికోసం అయితే బ్రతుకుతావో అలాంటి జన్మనే వస్తుంది. కాబట్టి ఒక్కొక్క పరిస్థితి గురించి చెప్పారు. శాస్త్రంలో వర్ణన ఉంది. నువ్వు చనిపోయేటప్పుడు నీ స్టేట్ ఎలా ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ వస్తుంది. కానీ ఎప్పుడైతే భగవంతుడిని స్మరిస్తామో భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి మనము జీవితాన్ని మొత్తం కూడా ఒక ప్రాక్టీస్ సెషన్ అయితే, డెత్ అనేది ఒక ఎగ్జామ్ లాంటిది అనమాట. అప్పుడు ఏదైతే మనం గుర్తుపెట్టుకుంటామో దాన్ని బట్టి మనకి మరుజన్మ అనేది వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ధార్మికంగా ఉండాలండి. మనం జీవితం అంతా దేనికోసం ఉపయోగం చేశామో, ఇప్పుడు చూడండి, ఒక ఆయన శ్రీ ప్రభుపాదుల వారు అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆయన గోల్ఫ్ ఆడుతున్నాడు అనమాట. గోల్ఫ్ తెలుసా మీకు? ఇలా కొడుతూ ఉంటారు, ఆ హోల్లో బాల్ పడుతూ ఉంటుంది. అయితే ప్రభుపాదుల వారు చూస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులందరితో మాట్లాడుతూ ఇలా తిరుగుతూ ఉన్నారనమాట. ఒక పార్క్ చుట్టూ ఆధ్యాత్మికమైన చర్చలు జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రభుపాదుల వారు నడుచుకుంటూ వెళ్తుండేవారు. ఈయన 2 గంటల నుంచి అదే బాల్ని ఇలా కొడుతూ ఉన్నాడు. ప్రభుపాదుల వారు చూసి, he will become a hole in next, he will become the rat in this hole in next life అని అన్నారు ప్రభుపాదుల వారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చిన్న చిన్న రంధ్రాల్లో ఉండాలి అని ఇష్టపడేవి ఏంటి? రాట్స్ కదా, ఎలుకలు కదా. ఇప్పుడు మన దృష్టికోణం ఎలా ఉంది? ఇప్పుడు చాలా వేరే వాళ్ళని చూసి అసూయ పొందే వాళ్ళు పాము అవుతారు అని అంటారు. ఎందుకంటే పాము చూడండి ఏమైనా అని కాటేయడానికి చూస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి చాలా పడుకునేవాడిని, చాలా పడుకున్నారనుకోండి, పోలార్ బేర్ అంటారు, అది 6 నెలలు పడుకుంటుంది. కాబట్టి అలాంటి జన్మ ఇచ్చారని బ్రహ్మాండంగా పడుకోవచ్చు కదా, ఎవరు డిస్టర్బ్ చేయరు, అలారం పెట్టరు అనమాట.
ఇప్పుడు కొంతమంది బట్టలు నిప్పేసి నించుంటుంటారు, వాళ్ళకి అలాంటివన్నీ ఇప్పుడు చెట్టు అయిపోతారు అనమాట. వాళ్ళు చెట్టుకి బట్టలు ఏం లేవు కదని హ్యాపీగా నించుంటుంది ఏం సిగ్గు లేకుండా. కాబట్టి అలాగా మన శాస్త్రం చెప్తుంది, ఇలా చేస్తే అలా అవుతుంది, ఇలా చేస్తే ఒకరు పశువులు తినేవాడు పశు శరీరాన్ని ఇస్తారు, ఎందుకంటే ఇంకా హ్యాపీగా తినొచ్చు కదా. ఒక పులో సింహం అయిందనుకోండి, ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, టైం పాడు ఉండదు, ఏ వ్రతం నోము ఉండదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు సింహానికి పశువుకి. కాబట్టి ధార్మికంగా ఉంటే మంచి జన్మ. ఊర్ధ్వం గచ్చతే సత్వస్థ అని అంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఊర్ధ్వంకి వెళ్తారు. మధ్యే తిష్టతి రాజస, రజసిక గుణంలో ఉండేవాళ్ళు మళ్ళీ ఈ ప్రపంచంలోనే ఉంటూ ఉంటారు. అదో గచ్చతి తామస, ఎవరైతే తామసిక గుణములు ఉన్నారో వాళ్ళు కింద యోనిలు అంటే పశు యోనిలకి భూత యోనిలకి ప్రవేశిస్తూ ఉంటారు. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా సత్వగుణంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ధార్మికంగా ఉండాలి. అప్పుడు మనం ఉద్వమైన ప్రయాణం చేస్తూ ఉంటాం అనమాట. అది ముఖ్యం. మనకి భాగవతంలో అజామీలుని కథ ఉంటుంది. అది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎన్ని పాపాలు చేసినా చివరికి నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి విష్ణుదూతలు తీసుకుని వెళుతున్నారు అని, అంటే ఎంతో కొంత పుణ్యం అక్కడ అనుభవిస్తాడు అని. మరి అంటే తెలుసో తెలియకో హరినామ స్మరణ కూడా నిజంగా మన జీవితాన్ని మారుస్తుంది. ఒక విషయం చెప్తాను, అజామిలుడి యొక్క వృత్తాంతం పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే అజామిలుడు ఏంటంటే అన్నీ చేశాడు, అంతా ఎంజాయ్మెంట్ చేశాడు, లాస్ట్కి నారాయణ అన్నాడు వెళ్ళిపోయాడు. కాదండి, అజామిలుడి యొక్క స్టోరీకి ముందు వెనకాల చాలా ఉంది. ఒకటి ఏంటంటే అజామిలుడు ఆ వేష్యని చూసేంత వరకు కూడా పరమ భాగవతోత్తముడు, చాలా ధార్మికంగా ఉన్నాడు. కానీ ఒక సంఘటన వల్ల పాడైపోయాడు. కానీ ఇంత పుణ్యం చేసిన వాడి యొక్క అంత భక్తి చేశాడు కాబట్టి చిన్నప్పుడు అది పనికొచ్చి చిట్ట చివరి పిల్లవాడిని నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. చనిపోయే ముందు నారాయణ నారాయణ అన్నాడు. విష్ణుదూతలు యమదూతలు అందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠానికి తీసుకెళ్ళలేదు. ఆయనకి ఇంకొద్దిగా సమయం ఇచ్చారు. ఆయన హరిద్వార్కి వెళ్ళి తపస్సు చేశారు ఎన్నో సంవత్సరాలు. ఎప్పుడైతే ఆయన పాప ప్రక్షాళన చేసుకొని తపస్సు చేసి భగవంతుడి యొక్క నామాన్ని నిష్ఠగా ప్రేమతో పలికినప్పుడు మాత్రమే ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. కాబట్టి ఆయనకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు మంచి పని చేసావు, భగవన్నామ స్మరణ చేసావు, కాబట్టి ఇంకో ఛాన్స్ తీసుకో, జీవితాన్ని సార్థకం చేసుకో, అప్పుడు వైకుంఠానికి రా. కాబట్టి మనము ఇప్పుడు అజామిలుడికి భగవంతుడి యొక్క కృప ఉండటం వల్ల ఆయన అన్నాడు, అందుకే మనకు చెప్తారు, బ్రతికి ఉండని నాలు నీ నామస్మరణ మరవను కాని మరణకాలమునందు మరుతనేమో ఆవేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణములు పకలించి పట్టినప్పుడు నారాయణను తలుతునో తలుపనో తలుతునిప్పుడు నరసింహ 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 లక్ష్మీశ దానబాంతక కోటి భానుతేజ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అని ఏమంటారు, బ్రతికి ఉండని నాలు నీ నామస్మరణ మరవను కానీ మరణకాలమునందు మరుతునే. ఎందుకంటే మీరు చూడండి, ప్రిపరేషన్లో బాగా చదివేసుకుంటాడు, నీ ఎగ్జామ్ చూడు ఎలా రాస్తాడు, ఎగ్జామ్ పేపర్ రాగానే అమ్మో ఏం గుర్తు రావట్లేదు అని అంటారు. అలానే చావు అనేది కూడా ఆ క్షణంలో గుర్తుండాలి అంటే చాలా కష్టం అండి, దానికి ప్రాక్టీస్ కావాలి. కాబట్టి ఇప్పటి నుంచే మనందరం భగవన్నామ స్మరణ చేయటం ఎంత సులభం అండి. భగవన్నామని చెప్పడం ఎవరెవరు తరించలేదు, ద్రౌపదీ దేవిని కాపాడలేదా, గజేంద్రుడు తరించలేదు, ప్రహ్లాదుడు, ధ్రువుడు అందరూ ధరించారు భగవన్నామని చెప్పుకుంటారు. కాబట్టి మనం కూడా భగవన్నామాన్ని చెప్పుకోవటం చాలా విశేషమైన పద్ధతి. దాన్ని అవలంబించుకోవాలి, దాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు మరణకాలం నందు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే గుర్తొస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి మేము కాంచీపురానికి వెళ్ళామన్నమాట. మేము ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అయితే మాతో పాటు ఒక అబ్బాయి కూడా ఉండేవాడు. అయితే మేము చాలామంది ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. సరే అని కాంచీపురంలో అనంత సరస్సు అని ఉంటుంది తెలుసా మీకు? ఎక్కడైతే అతివరద స్వామి ఉంటాడో 40 సంవత్సరాలకు ఒకసారి తీస్తారు. మీరు వెళ్ళారు కాంచీపురంకి ఎప్పుడైనా? అక్కడ అనంత సరస్సులో మేము అందరం స్నానం చేస్తూ ఉన్నాం అనమాట. అయితే మా ఫ్రెండ్కి ఒక ఆయనకి పాపం స్విమ్మింగ్ రాదు. అయినా సరే మమ్మల్ని అందరినీ చూసేసి మేమందరం స్విమ్మింగ్ చేస్తున్నాం అనేసి, లేదా మేమందరం స్నానం చేస్తున్నామని ఆయన కూడా లోపలికి వచ్చాడనమాట. అయితే ఇప్పుడు చూడండి, నీళ్ళ లోపల మెట్లు ఉంటాయి కానీ జారుతుంటాయి అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడంటే, సరే అని మేము కొద్దిగా లోతులో ఉన్నామన్నమాట. ఆయన కూడా వస్తాను స్టెప్స్ ఉన్నాయి కదా ఏం పర్వాలేదని ఒక్కొక్క మెట్టు వేసుకుంటున్నాడు. లాస్ట్ మెట్టు దగ్గర జారిపోగానే నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. నీళ్ళ లోపల మునిగిపోతున్నాడు అనమాట. మునిగిపోతుంటే 2-3 స్నేహితులకు చాలా మంచి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పట్టుకొని వాడిని బయటికి లాగేసి బయటపడేశారు. ఆ నీళ్ళు అంతా బయటికి అనేసాడు, బతికాడు. బతికాక మేము సరే అని అంతా అయిపోయింది. తర్వాత తీసుకెళ్ళి
కూర్చోబెట్టి ఒక 2-3 రోజుల తర్వాత జనరల్ కాన్వర్జేషన్, ఒరే నువ్వు చనిపోయే స్థితికి వచ్చావు, అప్పుడు మనం అంటాం కదా చనిపోయేటప్పుడు ఏం గుర్తొస్తుంది, నువ్వు చనిపోయేస్తాను ఏం గుర్తొచ్చింది నీకు అని అడిగాను అనమాట. అప్పుడు ఆయన చెప్పాడు అనమాట, చనిపోయేటప్పుడు నేను సర్ఫ్ ఎక్సెల్ యాడ్ గుర్తొచ్చిందట వాడికి. అయితే మేము అడిగాం అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మొత్తం జీవితం అంతా ఇలా రీల్గా తిరిగి సర్ఫ్ ఎక్సెల్ యాడ్ దగ్గర అయిపోయిందట. నేను అయ్యయ్యో ఏమయ్యేవాడు, వాషింగ్ మిషన్ అయ్యేవాడు, ఏమయ్యేదో తెలియదు నీకు, సర్ఫ్ ఎక్సెల్ గుర్తొచ్చు. ఎంత కఠినం చూడండి. కాబట్టి మనం సాధన అనేది మనకు ముఖ్యం. ఎంత మనం సాధన చేస్తే, ఎంత మనం ధార్మికంగా ఉండగలిగితే అంత మనకి ఎప్పుడైతే, అంతేకాని దానివల్ల టెన్షన్ పెట్టాలి. ఎవరైతే జన్మ మొత్తం కూడా ముఖ్యంగా యూత్లో మనకి శక్తి ఉన్నప్పుడు, వరాహస్వామి భూమిదేవికి చెప్తారు, ఎవరైతే మనస్సు ఉన్నప్పుడు, శక్తి బాగున్నప్పుడు తన యొక్క యవ్వనంలో భగవంతుని ఆరాధన చేస్తారో అటువంటి వాడు మరణకాలంలో మర్చిపోయినా సరే నేను అటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఆయనని నేను వైకుంఠానికి తీసుకెళ్తా అని ప్రతిజ్ఞ చేస్తాడనమాట వరాహస్వామి. కాబట్టి అందరూ అనుకుంటారు ముసలి వాళ్ళు అయిపోయాక చూద్దాము, రిటైర్మెంట్ అయిపోయాక ఆలోచిద్దాము, 60 ఏళ్ళు వచ్చాక మాల పట్టుకుంటాను. సారీ సార్, దట్ ఈస్ నాట్ పాసిబుల్. మనం అంటాం కదా మొక్క అయ్యి వంగ అనేది మానే వంగుతుందా అని. కాబట్టి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ చేస్తే పెద్దోడు అయ్యాక చేస్తావు. నేను చూస్తాను చాలామంది ఓల్డ్ పీపుల్కి చెప్తాను జపం చేయరా అంటే, లేదండి మాకు మా మనవాడి టెన్షన్, మా కోడలు టెన్షన్, మా కూతురు టెన్షన్, అది ఇది అంటే మందులు వేసుకోవాలండి, ఇది మన మోకాళ్ళ నొప్పి, అరే పదండిరా గోవర్ధన పరిక్రమ చేయాలి, మోకాళ్ళ నొప్పి అండి, ప్రవచనం కూర్చొని నడుము నొప్పి అండి, అయ్యో స్వీట్ తినరా ప్రసాద్, లేదండి మాకు షుగర్ అండి, ఇలా అని చెప్తుంటారు. అప్పుడు ఏం చేస్తామండి భక్తి? పరమాత్మకి ఎప్పుడైనా భగవంతుడికి మనం తాజా పూలని పెట్టాలనుకుంటాం కానీ వాడిపోయిన పూలు పెట్టాలనుకుంటాం. కాబట్టి మనము మన జీవితంలో అన్నిటికంటే మంచి సమయాన్ని మొత్తం కూడా ప్రపంచం ఈ యొక్క భౌతికమైన వ్యక్తుల కోసం ఇచ్చి దేనికి పనికి రాకుండా అప్పుడు నేను కృష్ణారామ అనుకుంటే ఏం న్యాయం చెప్పండి. కాబట్టి మనం ఎంత వయసులో కౌమారాత్ ఆచారేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ అని ప్రహ్లాదుడు చెప్పాడు. 5 సంవత్సరాల నుంచి భక్తి మార్గంలో సీరియస్గా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి అందరం నేర్చుకుందాం, మంచిగా ధార్మికంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఏ వ్రతాల్లో అయినా పూజల్లో అయినా దానం యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ దానం చేసేటప్పుడు కూడా మనకి చాలా చెప్పారు, సాత్విక భావనతో దానం చేయటం వేరు, అదే రజో గుణంతో దానం చేయటం వేరు, తామస దాన ధర్మాలు అనేటట్టుగా. నిజంగానే అంటే ఒక పదార్థం ఇవ్వడము అంటే అది నిజంగా వాళ్ళకి మేలు జరిగితే గనక అది పుణ్యం కిందే వస్తుందా, లేకపోతే నిజంగా భావన అన్నది ముఖ్యం? మనం చేసే పని ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి మీరు 100 రూపాయలు ఇచ్చాడు, ఆ 100 రూపాయలతో ఆయన సిగరెట్ తాగేసి గుట్కాలు తినేసాడు అనుకోండి, దాంట్లో పాపం మనకు కూడా వస్తుంది. కాబట్టి అపాత్రతా దానాన్ని ఖండించారు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి మంచి దానం చేయాలి. అన్నిటికంటే మేలు ఇప్పుడు ఆలయానికి దానం చేసి చాలా మందికి ఏంటంటే తెలుసా అండి, ఎవరు ఏదైనా చేయనివ్వండి, సినిమా హాల్కి వెళ్ళి 10,000 ఖర్చు పెట్టడంలో ఏం బాధ అయ్యేది, కానీ భగవంతుడి దగ్గర 100 రూపాయలు ఇవ్వడానికైనా సరే మీకు ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. నేను చూసి ఆశ్చర్యపోయాను. మేము ఒక దగ్గర మేల్కోటె క్షేత్రంలో మేము ఒకసారి వెళ్ళినప్పుడు, అక్కడ చాలా చిన్నప్పుడు అనమాట, మేము అంటే చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్లో, నాకు మేల్కోటె క్షేత్రం అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ తిరునారాయణ పెరుమాళ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అనమాట. అక్కడ జిఆర్ స్వామి వారి ఆశ్రమం పక్కనే ఉంటుంది. అక్కడ నిత్యము అన్నదానం చేస్తూ ఉంటారనమాట. అయితే చాలా బాగా పెడతారు ప్రసాదం. ఎంత బాగా పెడతారంటే చాలా బాగా పెడతారు ప్రసాదం. మీరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పుచ్చుకోండి, ప్రసాదం చాలా బాగుంటుంది. అయితే ఆయన ఏమన్నారంటే, అయ్యా ఇంతమంది 100 మందికి చేస్తున్నాం కదా, మీరు కూడా మీకు తోచినంత సహాయం చెయ్యండి అన్నదానం కోసం. మీరు పెడితే ఇంకొకరు తింటారు, మీరు ఇచ్చిన ద్రవ్యంతో ఇంకొకరికి పెట్టచ్చు. అయితే పక్కన చేతులు కడుక్కోవడానికి ఒక ప్రదేశం ఉంటుందన్నమాట. చాలామంది గోడ దుంకేసి పారిపోతున్నారనమాట అక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడికి వస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో. చూడండి, హోటల్ వాడి దగ్గరికి వెళ్ళి హోటల్ వాడు బిల్లు చేతిలో పెడితే మనం బేరం ఆడతామండి హోటల్ వాడితో? ఏమి అనో, నోరు మూసుకొని వాడు ఎంత చెప్తే అంత, దాంతోపాటు తెచ్చిన వాడికి టిప్పు కూడా పెట్టి బయటకు వస్తాం. అవునా అండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆలయ వ్యవస్థ ఎంత సేవ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మేము ఆదిలాబాద్లో మా ఆలయం ఉంది, కృష్ణ మందిరం ఇస్కాన్. అక్కడ నుంచి రోజు 100లాది మందికి ఉచితంగా ప్రసాదాన్ని పెడుతున్నాం అనమాట. ఉచితంగా అన్నదాన సేవ జరుగుతుంది, దాంతోపాటు భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది. ఎన్ని సేవలు ఆలయానికి ఇస్తారు. కాబట్టి మనం స్వయంగా చేసే దానం కంటే ఆలయానికి చేసే ఆలయం ద్వారా జరిగే సర్వీస్ మనం ఎప్పుడు సేఫ్గా ఉంటాం. ఎందుకంటే పరమాత్మకి ఇచ్చాక, భగవంతుడికి ఇచ్చాక ఆ భగవంతుడి యొక్క వ్యవస్థ ఎప్పుడు బాగానే ఉంటుంది కదండి. ఆయన చూసుకుంటూ ఉంటాడు వాళ్ళ పరికరాలన్నీ కూడా సరిగ్గా చేయడానికి.
కాబట్టి ఎప్పుడైనా సరే మనం అపాత్రత దానం చేయకూడదు. ధార్మికమైన ఏదైతే మీకు కాన్ఫిడెన్స్ ఉందో, ఇప్పుడు చూడండి ఇస్కాన్ ద్వారా ప్రతిరోజు లక్షలాది మంది 20 లక్షలకి పైగా ప్రతిరోజు అన్నం పెడుతుంది అన్నామృత ఫౌండేషన్ ద్వారా. కాబట్టి ఎక్కడైతే మనకి మంచి జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉందో, ఇప్పుడు చూడండి జనాలందరూ దేవుడి దగ్గరికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి, దేవుడి దగ్గరికి ఎందుకు ఇవ్వాలి అని అంటారు, కానీ బయట ఎక్కడే ఏం మాట్లాడండి. చూడండి మనిషి యొక్క నైజం ఎట్లుందో. కాబట్టి సేవ అంటేనే పాపం చాలా బాధపడిపోతుంటారు, నా డబ్బులే. నిజంగా మన శాస్త్రం తెలిసిన వాడు ఏం చేస్తాడో తెలుసా అండి, ఎంత దానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా అండి, ఎంత మనం ఇస్తామో దానికి రెట్టింపు భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ సీక్రెట్ చాలామందికి తెలియదు. చాలామంది అనుకుంటారు దాచిపెట్టుకుంటే నాదవుతుంది, దాచిపెట్టుకుంటే నీదవదయ్యా, ఇస్తే దానికి రెట్టింపు నీకు వస్తుంది. అది ముఖ్యమైనమాట. ఇప్పుడు చూడండి బలి మహారాజు 3 అడుగులు అడిగాడు, దానం ఇచ్చాడు వామన దేవుడికి. అందరూ అనుకుంటారు అయ్యో వాళ్ళ గురువుగారు వచ్చి మొత్తం నీదంతా తీసేసుకుంటాడయ్యా, నీదంతా తీసేసుకుంటాడయ్యా. ఏం తీసేసుకున్నాడని ఎంతోమంది రాజులు వచ్చారు వెళ్ళిపోయారు, ఎవరిని గుర్తుపెట్టుకో, బలిని మాత్రం గుర్తుపెట్టుకుంటా. ద్వాదశ మహాజనులలో తర్వాత నవవిధ భక్తి మార్గములలో శరణాగతి అనే భక్తికి ముఖ్య కారణంగా, ముఖ్య ఎగ్జాంపుల్గా మనం బలిని చెప్పుకొని ఆయనని ప్రార్థిస్తూ ఉంటాను. నిజంగా బలి దేనికి సామ్రాజ్యానికి రాజు చేశాడు అంటే, భగవంతుడే ఆయన యొక్క కాపలాదారుడుగా వెళ్ళి నించుంటాడు చాతుర్మాసాలు. తెలిసిన మీకు ఆ విషయం? సుతల్లోకానికి అధిపతి చేశారు. కాబట్టి ఎప్పుడైనా మనం భక్తి మార్గంలో ఉంటే ఏది మనం కోల్పోము. భగవంతుడికి ఇస్తే, ధర్మం కోసం ఖర్చు పెడితే, దేశం కోసం ఖర్చు పెడితే, సమాజం కోసం ఖర్చు పెడితే మనం ఎప్పుడూ ఇచ్చేయము. అది ముఖ్యం అనమాట. అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్రశ్న వేశారు ఇది వరకు, అంటే ఈ దాన ధర్మాలకి సంబంధించి మరి మేము సంపాదించుకుంటున్నప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అని కడుతున్నాం కదా, అంటే సంపాదనలో ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం, అవి మళ్ళీ ఏ రోడ్లకో లేకపోతే మంచి కర్మలకో అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇలా ఏ రకంగా అయితే సంపాదన చేతికి రాకముందే అలా వెళ్ళిపోతుందో, మరి అది కూడా దానం చేసినట్టే కదా. మళ్ళా ఎందుకు దానాలు చేయాలి? దానం అంటే మనం నచ్చి ఈ పని కోసం ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందే, లేకపోతే వాడు వచ్చి బొక్కలో వేస్తాడు అని చెప్పి ఏదో చచ్చిచడి ఎంత తక్కువ చేయొచ్చు అని చూసుకొని ఎంత మినిమం కట్టాలంటే కట్టడం, అది కాదండి. దానం అంటే ఏంటి, ఎప్పటి నుంచో ఉంది ట్యాక్స్ అనే సిస్టమ్. ఇప్పటి నుంచో అండి, మన పూర్వకాలంలో కూడా ట్యాక్స్లు ఇచ్చేవారు. క్షత్రియులు అంటేనే ట్యాక్స్ పైన జీవించే వాళ్ళు అని, రాజు ట్యాక్స్ పైన కదండి జీవించేది. కానీ దానం అంటే ఏంటి అని అంటే, అన్నిటికంటే గొప్ప దానం ఏంటి అంటే భగవంతుడికి ఇవ్వటం. మనకి ఒక కార్యం కోసం మనం సంకల్పం చేసుకొని, దీనికోసం నాకు ఈ ద్రవ్యాన్ని ఏదైతే భగవంతుడు నాకు ఇచ్చాడో దాన్ని నేను భగవంతుడి యొక్క సేవలో, సమాజం యొక్క సేవలో ఇవ్వాలి అని ప్రేమపూర్వకంగా, కేవలం డబ్బులు ఇచ్చే వాళ్ళు కోట్ల మంది ఉంటారండి. డబ్బులు ఇవ్వటం కాదండి దానం అంటే. డబ్బులు ఇవ్వటం ఒక్కటే కాదండి దానం అంటే. నీ శక్తిని కూడా ఇవ్వటం దానమే, నీ సమయాన్ని కూడా ఇవ్వటం దానమే, నీ మనస్సును కూడా ఇవ్వటం దానమే, నీ టాలెంట్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం కూడా దానమే. కాబట్టి అన్నదానానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు 1000 మంది ఉండొచ్చు, కానీ వచ్చి అక్కడ కూర్చొని వడ్డించి, వండటంలో హెల్ప్ చేసి, కూరగాయలు కట్ చేసి, ఎన్ని సేవలు ఉన్నాయండి, అందరూ పాల్గొనొచ్చు. కేవలం డబ్బులతో దానం అవ్వదండి, సేవా భావనతో దానం అవుతుంది. అదండి విషయం. మరి ఇలా మనసులో ఎన్నో సందేహాలు, వాటికి చక్కని సమాధానాలు పొందాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ పని చేసినా, ఏ కర్మలో అయినా అందులో ప్రతిఫలం అన్నది ఆశించకుండా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనము సేవా భావనతో, కృతజ్ఞతా భావనతో, భక్తితో, శ్రద్ధతో ఎప్పుడైతే అందరిలో పరమాత్మను చూస్తూ మనము కర్మ అన్నది చేస్తామో ఖచ్చితంగా అది ఏదో ఒక రకంగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇటువంటి ఎన్నో విషయాలు ప్రభుజీ నుంచి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. చాలా హరే కృష్ణ.